మొయినుద్దీన్ గారు, లోకేష్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇంత పెద్ద ప్రమాదం జరిగింది, జగన్ అసలు పరామర్శించడానికి కూడా రాలేదు అంటూ ఆయన అయితే ప్రశ్నిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యం అనేది ఇక్కడ ప్రస్ఫుటంగా కనపడుతుంది. మేడం ఇలా అంటున్నారు, కార్మిక సంఘాలు లేదే కార్మికులు లేరు. ఆ కార్మికుల సంఘాలు ఉండబట్టే ఈ రోజు భారతదేశంలో 4 మెతుకులు కార్మికులు తింటున్నారనేది సత్యము సత్యము సత్యం. ఈరోజు లోకేష్ గారు చెప్పిన మాటలు ఎంత బాధాకరం ఉన్నాయంటే, నేను మీతో మాట్లాడేదారు రాలేదు, మృతుల కుటుంబాలతో మాట్లాడదారు, మీరు ఎవరు వచ్చేదానికి అని బాధ్యత రాహిత్యంగా ఒక స్టేట్మెంట్ ఇస్తారు. మేడం ఎందుకంత కోపం వస్తుంది అతనికి? ప్రతి చోట కోపం వస్తుంది. మీరు జస్ట్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే దానికి 5 సంవత్సరాల వరకే మాత్రమే ఇచ్చారు. మేడం ఏ విధంగా ఈ యొక్క స్టీల్ ప్లాంట్ మూసేయాలి, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి అనే దృఢ సంకల్పంతో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క ఉక్కు కర్మాగారం రక్షించే బాధ్యత నాది. ఒకవేళ అమ్మేటట్టయితే ఈ యొక్క ఉక్కు కర్మాగారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కొంటుంది, దాని పరిహారం చెల్లిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ప్రైవేటు పరం చేసేదానికి వీలు లేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కుండ బదులు కొట్టి చెప్పేశారు. కుమారస్వామి గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే ఈ రోజు ఈ ఉక్కు కర్మాగారం నిలబడి ఉన్నది. ఆయన వల్లనే, ఆయన కృషితోనే ఈ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చెందలేదు అని ఒక కేంద్ర మంత్రి బహిరంగంగా చెప్పిన పార్లమెంట్ లో చెప్పారు. మరి ఈ రోజు అంటారు లోకేష్ గారు అంటే అతనికి మైండ్ ఉందా లేదా, అతను ఏం అనుకుంటున్నాడు, నేను ఈ రాష్ట్రానికి రాజు అనుకుంటున్నాడు, ఏమో మాకైతే అర్థం కావడం లేదు అంటున్నాడు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేయాలి అనుకున్నాడు, ఎప్పుడో మేము రాబట్టి దీన్ని సరిపోయింది అంటున్నారు. ఇంతకంటే బాధ్యత రాహిత్యమైనటువంటి స్టేట్మెంట్ ఇంకోటి ఉంటుందా మేడం? అయ్యా లోకేష్ గారు, మీకు 5 సంవత్సరాలే ఈ రాష్ట్రానికి పరిపాలించమని ఇచ్చింది. ఇంక 2 సంవత్సరాలు అయిపోయి ఇంక 3 సంవత్సరాలు ఉంది. మీరు రాజులు కాదు ఈ రాష్ట్రానికి. జస్ట్ యువర్ కస్టోడియన్, ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్, దట్స్ ఆల్. నో మోర్ క్వశ్చన్, నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మీరు ఏదో మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర అధికారం ఉంది, లక్షల కోట్లు లూటు చేసి పెట్టేశాము, రేపు 10,000కు 20,000కు ఓటు పెట్టి కొంటాము అనే ఒక గర్వంతో ఈ రోజు ఆయన మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు, మీడియా ప్రెస్ పర్సన్స్ క్వశ్చన్స్ అడిగితే దానికి జవాబు చెప్పాలి. అది వదిలిపెట్టి మీరు వైఎస్ఆర్సీపీ టైంలో ఈ విధంగా అడిగారా, ఈ విధంగా మాట్లాడారా, ఇదేనా క్వశ్చన్స్ ఈరోజు ప్రభుత్వం నుండి మీరు ప్రజలకు చెప్పవలసిన సమాధానం ఇదేనా? ఆయన సార్ మా తమ్ముడు అంటున్నారు 25 లక్షలు ఇచ్చేశామని. జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో జరిగితే ప్రతి ఒక్కరికి ₹1,00,00,000 ఇచ్చాము. ఇక్కడ ప్రాణ విలువ కాదు, బాధ్యతతో ఆ కుటుంబ యొక్క పోషణ ఏ విధంగా జరగాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, దానిపైన ఆధారపడి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో ₹1,00,00,000 ఇచ్చారు. 20 లక్షల రూపాయలు ఇచ్చేసి మేము వచ్చేసాము, పెద్ద డబ్బు ఖజానా ఇచ్చేసాము అని. కేవలం ఇది ఎందుకు జరిగిందంటే, ఎవరైతే సీనియర్లు, ఎవరైతే నిపుణులు ఉన్నారో వాళ్ళందరినీ తొలగించేశారు. అందరినీ తొలగించేసి ఒరిస్సా వేరే చోట పంపించేశారు. దాదాపు 1,500 మందిని మంచి నిపుణులను విఆర్ఎస్ తీసి పంపించేశారు. ఎందుకు? ప్రైవేట్ పరం చెయ్యాలి. డబుల్ ఇంజిన్ సర్కార్. అక్కడ మోడీ ఏం చెప్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జీ హుజూర్, మీరు ఏదైతే చెప్తే అదే యజమాని గారు, మీరు ఏ విధంగా చెప్తే చేస్తాము. ఈ ఉక్కు కర్మాగారం నాశనం చేసేసి, ఇది పనికి రాకుండా చేసేసి దీన్ని మనం ప్రైవేట్ పరం చేసేద్దాము, నష్టాల్లో వస్తుంది. ఎంతో మంది త్యాగాలతో ఏర్పడినటువంటి ఉక్కు కర్మాగారాన్ని ఈ రోజు వీళ్ళొక దుష్ట ప్రయత్నాలతోనే ఈ రోజు ఈ యొక్క యాక్సిడెంట్ జరిగింది, ఇంతమంది చనిపోయేదానికి కారణమైంది. ఎందుకంటే ఇంతకు ముందే 2021 మూసేశారు. ఎందుకు? ప్రైవేట్ పరం చేసేయాలని, దిగుమతి లేదు, అది లేదని. కనీసం జ్ఞానం ఉంటే, కనీసం ఎంతో మంది త్యాగాలతో ఏర్పరచుకున్న ఉక్కు కర్మాగారాన్ని ఈరోజు
మీరు ప్రైవేట్ పరం చేసేదానికి నిపుణులు తొలగించేసి అవుట్ సోర్సింగ్ కార్మికులు పెట్టుకొని ఎటువంటి నైపుణ్యత లేని వ్యక్తులను మీరు టెక్నీషియన్లు పెట్టుకొని చేసినందువల్లే ఈ రోజు ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ రాజకీయం చేయడం లేదు, ఇక్కడ ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు రాలేదు, జగన్మోహన్ రెడ్డి కూడా ఎట్టుపోతారు, అందరికంటే ముందు వచ్చింది అక్కడ వైఎస్ఆర్సీపీ వారే, తర్వాత టీడీపీ జనసేన వాళ్ళు 4 గంటల తర్వాత వచ్చారు. దాన్ని మర్చిపోవద్దు. ఎవరు ముందు వచ్చారా, ఎవరు వరకు వెనుక వచ్చారా, ఇక్కడ ఎందుకు జరిగింది ఈ యాక్సిడెంట్ అనేది ముందు అందరికంటే ఫస్ట్ క్వశ్చన్. నిపుణుల కొరతతోనే ఈ యొక్క దుర్ఘటన జరిగింది. ఈ రోజు ఇంత దుర్ఘటన, ఇంత మంది చనిపోయారంటే దానికి కారణము బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే నిపుణులు తొలగిస్తా ఉంటే, నిపుణులను వేరే చోటుకు మారుస్తా ఉంటే కనీసం నోరెత్తి మాట్లాడలేదు, కనీసం మైల్స్ కేటాయించిందన్నా కూడా ఏ రోజు పార్లమెంట్ లో దాన్ని ప్రస్తావన తీసుకురాడు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేయడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒకటి చెప్పి దుష్ప్రచారం చేయడము, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇతను హిందూ కాదు, ఇతను క్రిస్టియను అని ఇట్లాంటి మాటలు చెప్పడము. దీంతో వీళ్ళు ఈ 2 సంవత్సరాలు పబ్బం కొడుకున్నారు. ఇదే శ్రద్ధ ఒకవేళ ఉక్కు కర్మాగారం పెట్టి ఉంటే ఈ రోజు ఈ దుర్ఘటన జరిగేది కాదు. నైపుణ్యులైనటువంటి కార్మికుల కొరతతోనే ఈ రోజు ఈ దుర్ఘటన జరిగింది అనే దానికి 100% నిజము. నిన్ను ఎవరు కాదనలేరు. పొద్దున్న లేస్తే మీరు జరిగిన సంఘటనలకు వైఎస్ఆర్సీపీ నిందిస్తారా? ఇది రాజకీయాలు చేస్తారా? మీరు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు గత ప్రభుత్వంలో జరిగినప్పుడు మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డిని, మమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? ఏంటయ్యే మాటలు? ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు? దేనికోసం మాట్లాడుతున్నారు? మీ ఇష్టం వచ్చేది మాట్లాడతారా? ఆ రోజు కూడా లోకేష్ గారు చెప్పారు 99 పైసలు ఇచ్చేస్తారే భాయ్, నేను రాష్ట్రంలో భూములను ఇచ్చేస్తారే భాయ్. నువ్వు ఎవరయ్యా ఇచ్చేదానికి? రేపు 29లో బెడబెట్టి గెట్టేస్తారు. ఆ రోజు నీ పరిస్థితి ఏంటి? నిన్ను పలకరించేవాడు ఎవడు ఈ రాష్ట్రంలో? ఆ రోజు నీ పరిస్థితి చూసుకో. ఎన్ని వదిలేసి ఈరోజు మా ప్రభుత్వం ఉంది, మేము ఏమైనా మాట్లాడతాము, మీరెవరు మాట్లాడదని కార్మిక సంఘాల నాయకుల్ని హెచ్చరిస్తున్నారంటే వీళ్ళు ఎంత బరి తెగించారో. సారీ ఆ మాట చెప్తున్నందుకు, ఎంత బరి తెగించి కార్మిక సంఘాల నాయకులతో వీళ్ళు ప్రవర్తించారో చాలా శోచనీయము, నిందనీయం మేడం. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటే వీళ్ళు కేవలం తమ ఉనికిని కాపాడుకోవాలి. కార్మికులంటే, పేదలంటే నిర్లక్ష్య వైఖరి చంద్రబాబు నాయుడు గారి. ఇప్పుడు వాళ్ళ కుమారుడికి అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. చంద్రబాబు గారి వాళ్ళ కార్మికులంటే అసలు గిట్టదు. ఈ రోజు కుమారుడు ఆయనకంటే 2 ఆకులు ఎక్కువ చదువుకొని ఈ కార్మికుల మీద నేను మాట్లాడతాను, మీరు ఎవరు మేడం? కార్మిక నాయకులు లేదే ఈ రోజు కార్మిక నాయకులు ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తున్నందువల్లనే ఈ రోజు కార్మికులు 4 మెతుకులు తింటున్నారు. లేకపోయింటే ఎప్పుడో ఈ యొక్క పెట్టుబడిదారులు ఆ కార్మికులు తీసుకెళ్లి రోడ్డు మీద పారేస్తుండేవాళ్ళు. దీనికి బాధ్యత వహించవలసింది కేవలం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్థులు? వీళ్ళకి ఎటువంటి హక్కు లేదు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి. ఉదయం లేచి కార్మికుల పొట్టలు కొట్టేదానికి ఉన్నారు. పని గంటలు పెంచడం అయితేనేమి, ఏదైనా కార్మికుల గురించి ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ కేవలం వీళ్ళు యజమానులకే మద్దతు తెలిపారు కానీ కార్మికులకు ఏ రోజు మద్దతు తెలపలేదు అనేది రాష్ట్ర ప్రజలకు తెలుసు. మా లక్ష్మణ్ గారు తెలుసు, ఆయన సీనియర్ జర్నలిస్టు, ఎన్నో చూసి ఉన్నారు. కాబట్టి దయచేసి ఇకనైనా అక్కడ ఎవరైతే ఆ దుర్ఘటనలో మృతి చెందారో వాళ్ళందరికి ₹1,00,00,000 ఇవ్వాలి. ఎవరైతే గాయపడి చికిత్స జరుగుతున్నారో వాళ్లకు ₹50 లక్షలు ప్రకటించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అదే విధంగా కేంద్రం నుండి కూడా ₹1,00,00,000 వారికి, ₹1,00,000 వీళ్ళకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే నిపుణులైన కార్మికులను ఇక్కడ నుంచి తీసుకొని ఒరిస్సా వేరే చోట తీసుకొని షిఫ్ట్ చేస్తా ఉంటే కనీసం నోరు మెదపలేదు. ఒక్కొక్క విభాగం అమ్ముకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్క విభాగాన్ని అమ్ముకుంటూ 22 విభాగాలు అమ్మేశారు.
ఈ రోజు ఎందుకు జరిగింది? అక్కడ కూడా వీళ్ళు ప్రైవేటీకరణం చేశారు. ఎక్కడైతే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో దాన్ని కూడా వీళ్ళు ప్రైవేట్ పరం చేసి ప్రైవేట్ వాళ్ళ యొక్క పెత్తనాలు ఇచ్చారు కాబట్టే అక్కడ నైపుణ్యం లేని కార్మికులు పని చేసినందువల్లే ఈ రోజు ఈ దుర్ఘటన జరిగిందానికి జరిగింది మేడం. కాకపోతే వేరే విషయమే లేదు. నైపుణ్యమైనటువంటి నిపుణులు కార్మికులు అక్కడ ఉంటే ఈ విషయం జరిగేది కాదు. కనీసం ఆ ఉక్కు కర్మాగారంలో ఒక క్యాంటీన్ లేదు మేడం. క్యాంటీన్ కూడా తీసేశారు. ఎందుకు తీసేశారు? కార్మికులు కష్టాలు పడాలి, వాళ్ళే రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, వాళ్ళే వెళ్ళిపోవాలి, ఉద్యోగాలు వదిలేసి వెళ్ళిపోవాలి. కనీసం కార్మికులు తినేదాని తిండికి కూడా అక్కడ ఇబ్బందులు పరిచేశారు. కనీసం టీ క్యాంటీన్ కూడా లేకుండా చేశారు. టీ తాగాలన్నా బయటికి వెళ్ళాలి, భోజనం చేయాలన్నా బయటికి వెళ్ళాలి. ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చి ఏ విధంగా అంటే కుక్కను మామూలుగా చంపేస్తే అయ్యో పాప కుక్కను చంపేశారు, ఇది పిచ్చి కుక్క అంటే చంపేసిన పర్వాలేదు, అడిగేవాడే లేడు అనే ఒక దుష్ట ప్రయత్నం తప్ప ఇంకొకటి కానే కాదు. ఏదో విధంగా ఈ ఉక్కు కర్మాన్ని మూసేయాలి. ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ ఉక్కును శాశ్వతంగా మూసేసి పెట్టుబడిదారులకు ఎవరైతే వేల కోట్ల రూపాయలు వాళ్ళు లంచాలుగా ఇస్తారో, వాళ్ళ కమిషన్లకు ఇస్తారో వాళ్ళకు అప్పచెప్పాలి. ఈ దుర్బుద్ధితోనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కానీ ఎందుకు డబుల్ ఇంజిన్ సర్కార్ అడిగారు దమ్ము లేదు మీకు. మీ వల్ల ఈ రోజు కేంద్రంలో ఇన్ని 2 సంవత్సరాలకి కేంద్ర ప్రభుత్వం ఉందంటే కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల వారి ఆంధ్రప్రదేశ్ ఎంపీల వల్లనే ఈ రోజు కేంద్రంలో ప్రభుత్వం నిలబడి ఉన్నది. అటువంటి కేంద్రాన్ని ప్రశ్నించలేని వారు కేవలం కమిషన్ల కోసం వేల కోట్లు లూటీ చేసేదాని కోసం లక్షల కోట్లు అప్పులు చేసి జోబులు నింపుకుంటూ ఎవరికి చెప్పకుండా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీపై నిందలు వేస్తూ లేని దానికి కాని దానికి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్లను తిట్టుతూ ఎక్కడ కూడా ఒక సభ నిర్వహిస్తే చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి గురించి మాట్లాడరు, కార్మికుల గురించి మాట్లాడరు, రైతుల గురించి మాట్లాడరు, ఎవరి గురించి మాట్లాడరు. కేవలం గొడ్డలి, చెల్లి, అమ్మ ఇటువంటి మాటలతోనే ఈ రాష్ట్రాన్ని దివాలా తీసే దానికి తీసుకొచ్చారు. ఈ రోజు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చేసింది మేడం. రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వచ్చింది. ఎక్కడ ధరలు ఎక్కడంటే పెరిగిపోయి సామాన్యుడు బతకలేని పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీవనం సాగిస్తున్నాడు. అందులో నేను ఉన్నాను, లక్ష్మణ్ గారు ఉన్నారు, మా యొక్క జనసేన సోదరుడు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు కుటుంబాలు ఉన్నాయి, నా ఒక కుటుంబమే కాదు, తెలుగుదేశం వాళ్ళ కుటుంబాలే కాదు. వీళ్ళు పెద్దలేమో బ్రహ్మాండంగా వేల కోట్లు దోచుకుంటున్నారు, బాగా బతుకుతున్నారు. ఇక్కడ కార్మికులు, కర్షకులు, రైతులు ఆహాకారాలు చేస్తా ఉంటే వీళ్ళు ఇంకా మాట్లాడుతున్నారు ఏదో తప్పు జరిగిపోయింది, ఏదో అయిపోయిందని. ఏదో జరగలేదు, ఏదో తప్పు జరగలేదు, కావాలని చేశారు. నిపుణులను తొలగించి నిపుణుడు కాని వారిని అవుట్ సోర్సింగ్ ద్వారా తీసుకొచ్చి ఈ ప్రమాదానికి బాధ్యులు అయ్యారనేది 100% మేడం. దయచేసి ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుండి